కథారంజని శ్రోతలకు స్వాగతం. చందమామ కథ. ఎత్తుకు పై ఎత్తు. ఒక ఊళ్ళో రామయ్య అనే అమాయకుడు ఉండేవాడు. ఒకసారి అతనికి అవసరంగా 500 రూపాయలు కావలసి వచ్చింది. ఊరంతా తిరిగి నిస్పృహ చెంది ఇంటికి వస్తూ దారిలో గుడి తగిలితే లోపలికి వెళ్ళి చివరి ప్రయత్నంగా దేవుణ్ణి ప్రార్థించి, స్వామి, ఇవాళ నాకు ఎంత దొరికినా అందులో సగం నీకిస్తాను అనేశాడు. చాలా చిత్రంగా ఆ రోజు అతను తన పొలంలో పనిచేసుకుంటూ ఉంటే ఏనాటితో ఒక సంచి దొరికింది. అందులో 1000 రూపాయలు ఉన్నాయి. రామయ్య ఎంతో సంతోషించి ఆ డబ్బు తెచ్చి భార్యకిచ్చి తన దేవుడి మొక్కు సంగతి చెప్పాడు. గుడి ధర్మకర్త అంతా స్వాహా చేస్తాడు. అందుచేత దేవుడి పేరు చెప్పి బీదలకు సంతర్పణ చేయటం మంచిది అని రామయ్య భార్య సలహా ఇచ్చింది. రామయ్య వెంటనే గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి తాను బీదలకు సంతర్పణ చేయబోతున్నానన్నాడు. గ్రామాధికారి ఎంతో సంతోషించి మర్నాడు బీదలకు సంతర్పణ జరుగుతుందని చాటింపు వేయించాడు. గుడి ధర్మకర్త రామయ్య మొక్కుకున్న సంగతి పూజారి ద్వారా విని ఉన్నాడు. ఆ రామయ్యే బీదలకు సంతర్పణ చేస్తున్నాడంటే ఆయనకు అనుమానం కలిగింది. ఆయన గ్రామాధికారి దగ్గరికి వచ్చి సంగతి ఏమిటి అని అడిగాడు. గ్రామాధికారి రామయ్యకు 1000 రూపాయలు దొరికిన సంగతి చెప్పాడు. రామయ్య దేవాలయానికి సగం ఇస్తానని మొక్కుకున్నందువల్లనే ఆ డబ్బు దొరికిందని, న్యాయంగా అందులో సగం ఆలయానికి చెందాలని చెప్పాడు. ఆ డబ్బును అతను ఇలా ఖర్చు చేయటం అక్రమం అని ధర్మకర్త పేచీ పెట్టాడు. ధర్మకర్త డబ్బు తినటంలో అఖండుడని గ్రామాధికారికి తెలుసు. కానీ ఆయన చెప్పేది సబబుగానే ఉన్నట్టు కనబడింది. అందుచేత గ్రామాధికారి రామయ్యను పిలిచి 500 ఆలయానికి ఇవ్వమని తీర్పు చెప్పాడు. రామయ్య విచారంగా ఇంటికి వెళ్ళాడు. ఏం జరిగిందని భార్య అడిగింది. రామయ్య ఆమెకు జరిగిందంతా చెప్పి, బీదవాళ్లకు సంతర్పణ చేయటం ఏ పరిస్థితిలోనూ మానను, మిగిలిన 500 ఆలయానికి ఇచ్చేస్తాను అన్నాడు. రామయ్య భార్యకు హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఆమె దాన్ని తన భర్తకు రహస్యంగా చెప్పింది. మర్నాడు ఆ గ్రామంలో పేదలకు బ్రహ్మాండమైన సంతర్పణ జరిగింది. కానీ రామయ్య ధర్మకర్తకు 500 తెచ్చి ఇయ్యలేదు. ఒళ్ళు మండి ధర్మకర్త గ్రామాధికారి వద్దకు వచ్చి రామయ్య మీద ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి రామయ్యను పిలిపించి సంజాయిషి అడిగాడు. రామయ్య చేతులు జోడించి, దేవుడి డబ్బు ఉంచుకుంటానా అండి, ఇవ్వాలనే అనుకున్నాను అని ఆగాడు. మరి ఇంకెందుకు ఆలస్యం అన్నాడు ధర్మకర్త కోపంగా. డబ్బు ఇద్దామనే మర్నాడు మళ్ళీ గుడికి వెళ్ళి ఇంకో 1000 రూపాయలు దొరికేటట్టు చెయ్యమని, అందులో కూడా సగం ఇస్తానని మొక్కుకున్నానండి. మొత్తం 1000 దేవుడికే ఇచ్చేద్దాం కదా అనుకున్నానండి. కానీ ఆ రోజు నాకు ఏమీ దొరకలేదండి. నేను మొక్కుకున్న 1000 రూపాయలు దేవుడిదే కదా, దాన్ని ఆయనే ఉంచేసుకొని నా బాకీ చెల్లు పెట్టుకున్నాడు అనుకున్నానండి అన్నాడు రామయ్య. గ్రామాధికారి నవ్వి ధర్మకర్త చేసిన ఫిర్యాదు కొట్టి పారేశాడు. చందమామ కథ. ఆశకు అంతం. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. చుట్టుపక్కల గ్రామాలలో కర్మకాండలు ఏవి జరిగినా ఆయననే పిలిచేవాళ్ళు. పొరుగు గ్రామంలోని కరణం గారింట వారి కుమార్తె వివాహం జరిగింది. సుబ్బయ్య శాస్త్రి వెళ్ళి పెళ్లి పౌరోహిత్యం చేశాడు. పెళ్లి పూర్తి అయినాక కరణంగారు శాస్త్రికి ఇన్ని భక్ష్యాలు మూటకట్టి ఇచ్చి పంపాడు. శాస్త్రి నిదానంగా అడవిదారిన నడుచుకుంటూ వస్తుండగా దారిలోనే చీకటి పడింది. చీకటి అయినా తెలిసిన దారి కావటం చేత శాస్త్రి తిన్నగా నడక సాగించాడు. ఆయన ఒక పెద్ద చింత చెట్టు కిందకి వచ్చేసరికి అకస్మాత్తుగా ఆయన ఎదుట ఒక పిశాచం కనబడి, సమయానికి వచ్చావు, పొద్దుట్నుంచి చచ్చే ఆకలి మీద ఉన్నాను, నరమాంసం తిని చాలా కాలమైంది అన్నది. శాస్త్రి పిశాచాన్ని చూసి ఏమాత్రం బెదరక, చచ్చు నరమాంసం కోసం నన్ను చంపి తిన్నావంటే ఇక ఇటుగా ఎవరూ రారు. నా మాంసం కన్నా 10 రుచిగా ఉండే తినుబండారాలిస్తాను, అవి నీకు నచ్చుతాయేమో చూడు అన్నాడు. తినుబండారాలా, ఏవి చూపించు అన్నది పిశాచం. శాస్త్రి తన మూట విప్పి, చూడు, ఇవి లడ్డూలు, ఇవి జిలేబీలు, ఇవి పోళీలు, తిని చూడు అన్నాడు. పిశాచం బాగుంది బాగుంది అంటూ భక్ష్యాలన్నీ తినేసి
ఇంతేనా, ఇంక లేవా అని అడిగింది. ఇంకా కావాలంటే రేపు తెస్తా, కానీ నేను బీద బ్రాహ్మణుణ్ణి. ఇవి తయారు చేయటానికి చాలా సామాగ్రి కావాలి. కొనటానికి నా దగ్గర డబ్బు లేదు అన్నాడు శాస్త్రి. డబ్బు నేనిస్తాగా అంటూ పిశాచం చెట్టు తొర్రల్లో దూరి మరో నిమిషంలో 2 చేతుల నిండా బంగారు నాణాలను తెచ్చి బ్రాహ్మణుడికి ఇచ్చింది. భక్ష్యాల మూట బరువైన బంగారం మూటగా మారిపోయింది. రోజు ఇదే వేళకు ఈ చెట్టు వద్దకు భక్ష్యాలు తెచ్చావంటే ఇలా నీకు బంగారం ఇస్తాను అని పిశాచం వెళ్ళిపోయింది. బ్రతుకు జీవుడా అనుకొని శాస్త్రి తన ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఇల్లు చేరుకొని బంగారమంతా భార్య ముందు పోసి ఆమెకు జరిగిందంతా చెప్పాడు. తన భర్త పిశాచం వాత పడకుండా ప్రాణాలతో ఇల్లు చేరినదే 10,000 అనుకొని ఆ ఇల్లాలు మనం ఈ బంగారంతో 2 తరాల పాటు హాయిగా బ్రతకవచ్చు, ఇంక చాలులేండి, పిశాచాలను నమ్మరాదు, ఇంకా ఆ దారిన వెళ్ళకండి అన్నది. అవునవును, నువ్వు చెప్పినది నిజం, దొరికిన దానితో తృప్తి పడదాం అన్నాడు శాస్త్రి. ఇల్లు చేరగానే విశేషాలు విందామని వచ్చిన పొరిగింటి ఆవిడ బంగారం చూస్తూనే బయట చీకటిలోనే ఆగిపోయి భార్యాభర్తల సంభాషణ అంతా విన్నది. ఆమె చప్పున తన ఇంటికి వెళ్ళి తన భర్తతో తాను విన్నదంతా చెప్పి ఆ పిచ్చి బ్రాహ్మడు ఇంకా పిశాచం దగ్గరికి పోడుట, నేను లడ్డూలు, జిలేబీలు, పోలీలు చేసి ఇస్తాను, మీరు రేపు రాత్రి వెళ్ళి వాటిని పిశాచానికి ఇచ్చి బంగారం పట్టుకురండి. ఆ విధంగా రోజు ఇంతింత బంగారం తెచ్చుకోవచ్చు అన్నది. ఆమె భర్త పరమానందం చెందాడు. మర్నాడు సాయంకాలం రామయ్య అనే ఆ మనిషి తన భార్య చేత 25 లడ్డూలు, జిలేబీలు, పోలీలు తయారు చేయించి వాటిని తీసుకొని ఆ రాత్రి పెద్ద చింత చెట్టు వద్దకు వెళ్ళాడు. అనుకున్న వేళకు పిశాచం వచ్చి భక్ష్యాలు తెచ్చావా అని రామయ్యను అడిగింది. రామయ్య తాను తెచ్చిన మూటను విప్పి పిశాచం ముందు పెట్టాడు. పిశాచం భక్ష్యాలన్నీ తిని 2 చేతుల నిండా బంగారం తెచ్చి ఇచ్చి, రోజు ఇలాగే తీసుకురా, బంగారం ఇస్తూ ఉంటాను అన్నది. రామయ్యకు డబ్బు మీద అంతులేని ఆశ ఉన్నప్పటికీ శాస్త్రి అంత ధైర్యం కలవాడు కాదు. పిశాచం కనిపించినది మొదలు అది వెళ్ళిపోయిన దాకా అతని ప్రాణాలు పీచుపీచుమంటూనే ఉన్నాయి. ఆయన బంగారంతో ఇంటికి తిరిగి వచ్చి ఇది లాభసాటి వ్యాపారమే, కానీ రోజు ఆ పిశాచాన్ని కలుసుకోవటం అంటే గుండె దడగానే ఉన్నది సుమా అన్నాడు భార్యతో. రామయ్య భార్య కొంచెం ఆలోచించి, అవునుగాని పిశాచం చింత చెట్టు తొర్రలో నుంచి కదా బంగారం తెచ్చి ఇస్తున్నది, పట్టపగలు వెళ్ళి ఆ తొర్రలో ఉండే బంగారం అంతా తెచ్చేసుకుంటే మనకు ఆ పిశాచంతో పని లేదుగా అన్నది. ఆ ఆలోచన రామయ్యకు అద్భుతంగా అనిపించింది. ఆయన తెల్లవారుజామునే ఆ చింత చెట్టు వద్దకు ఒక గొడ్డలి తీసుకొని పోయి తొర్రను పగలగొట్టాడు. చెట్టు పడిపోయింది. తొర్ర అడుగున బొగ్గి నుసి తప్ప ఏమీ లేదు. ఈ మాట చెబితే తన భార్య నమ్మదనుకొని రామయ్య ఆ బొగ్గుపొడి అంతా మూట కట్టుకొని ఇంటికి పోయి దాన్ని భార్యకు చూపి ఒక మూలకు ఆ పొడిని విసిరివేశాడు. ఆ పొడి నేల మీద పడగానే దాని నుండి భగ్గున మంటలు లేచి క్షణంలో ఇల్లంతా కాలి బూడిద అయిపోయింది. రామయ్యకున్న సమస్తమూ పోయింది. భార్యాభర్తలిద్దరూ ప్రాణాలతో మాత్రమే బయటపడగలిగారు. అంతా పోగొట్టుకొని కట్టుబట్టలతో మిగిలిన దంపతులకు ఆ ఊళ్ళో ఉండటానికి మొహం చెల్లక మరో ఊరు వెళ్ళిపోయారు. ఇదండి ఈనాటి చందమామ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.